గుండెపోటు ఈ మాట వినగానే మనకి గుర్తొచ్చేదేంటి? గుండెకి సంబంధించిన సమస్య, అంతేకదా? కాని అసలు కథ అది కాకపోతే? గుండెపోటు వెనక అసలు సూత్రధారి మన మెదడే అయితే? అవును, ఈరోజు మనం సరిగ్గా ఈ ఆశ్చర్యపరిచే సంబంధం గురించే తెలుసుకోబోతున్నాం. చూడండి, ఈ ఒక్క ప్రశ్న చాలు వైద్య ప్రపంచంలో ఇన్నాళ్లుగా మనం నమ్ముతున్నదాన్ని మొత్తం కదిపేస్తుంది. గుండెపోటు అంటే కేవలం గుండెలో ఏదో బ్లాక్ అవడం మాత్రమే కాదంట. దాని వెనుక మనం ఊహించని పెద్ద కథే ఉందని ఈ ప్రశ్న మనకు చెబుతోంది. ఇన్ని సంవత్సరాలుగా డాక్టర్లు మనమందరం గుండెపోటుని ఎలా చూశామంటే అదో సింపుల్ ప్లంబింగ్ సమస్యలాగా. మన ఒంట్లో ఉండే రక్తనాళాలు నీళ్ల పైపుల్లాంటివి అనుకుందాం. ఆ పైపుల్లో కొవ్వు పేరుకుపోయి బ్లాక్ అయితే నీళ్లు ఎలా ఆగిపోతాయో అలాగే గుండెకు రక్తం ఆగిపోతుంది. చాలా సింపుల్గా ఉంది కదా ఈ వివరణ. కాని అసలు కథ ఇక్కడితో అయిపోలేదు. సరే, ఇప్పుడు మొదటి భాగంలోకి వెళ్దాం. గుండెపోటు యొక్క రహస్య భాగస్వామి. ఓకే, ఆ ప్లంబింగ్ సమస్య అనేది నిజమే, కాదనట్లేదు. కాని అది కథలో సగభాగం మాత్రమే. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో తెరవెనక ఇంకో శక్తివంతమైన ఓ రహస్యమైన పార్ట్నరుంది. ఎవరా పార్ట్నర్? అదే ఇప్పుడు చూద్దాం. అయితే ఈ పైపులు బ్లాక్ అయ్యాయి అనే థీరీ అన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వలేకపోయింది. అప్పుడే కొత్త రీసెర్చ్ ఈ కథలోకి ఒక ఊహించని పాత్రధారిని తీసుకొచ్చింది. ఎవరో తెలుసా? మన మెదడు. అవును, గుండెపోటొచ్చిన తర్వాత ఏం జరుగుతుందన్నదాన్ని మార్చేసే శక్తి మన మెదడుకుందని సైంటిస్టులు ఇప్పుడు కనుగొన్నారు. ఇప్పుడు రెండో భాగానికొద్దాం. హార్ట్ బ్రెయిన్ సూపర్ హైవే. ఒకసారిలా ఊహించుకోండి, మన శరీరంలో గుండె ఒక పెద్ద నగరం, మెదడు ఇంకో పెద్ద నగరం. ఈ రెండు నగరాల మధ్య నిరంతరాయంగా కమ్యూనికేషన్ జరగాలి కదా. దానికోసం ఒక సూపర్ హైవే ఉంది. ఈ హైవే మన గుండె ఆరోగ్యాన్ని ఎలా కంట్రోల్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. దీన్నే సైన్స్ పరిభాషలో హార్ట్ బ్రెయిన్ యాక్సిస్ లేదా హెచ్బిఏ అంటారు. అంటే ఇది వన్ వే ట్రాఫిక్ అస్సలు కాదు. మెదడు గుండెకు ఆర్డర్లు వేయడం మాత్రమే జరగదు. గుండె కూడా తన పరిస్థితి ఏంటి, అంతా ఓకేనా అని మెదడుకు కంటిన్యూస్గా రిపోర్ట్స్ పంపిస్తూనే ఉంటుంది. ఈ అటూ ఇటూ జరిగే సంభాషణే మన గుండె సరిగ్గా పనిచేయడానికి ఆధారం. చూడండి, ఈ కమ్యూనికేషన్ రెండు విధాలుగా పనిచేస్తుంది. గుండెకేదైనా కష్టమొస్తే అది వెంటనే మెదడుకు ఒక ఎమర్జెన్సీ సిగ్నల్ పంపిస్తుంది. ఒక SOS కాల్ లాంటిదన్నమాట. ఆ మెసేజ్ అందుకున్న వెంటనే మెదడు ఒక కమాండ్ సెంటర్లా పనిచేస్తుంది. పరిస్థితిని అనలైజ్ చేసి హెల్ప్ కోసం రెస్పాన్స్ టీంలను వెంటనే గుండె దగ్గరికి పంపిస్తుంది. నార్మల్గా చూస్తే ఇది మనల్ని కాపాడే ఒక అద్భుతమైన సిస్టమ్ కదా. సరే, ఇప్పుడు మూడో భాగానికి వద్దాం. ఒక ప్రమాదకరమైన ఫీడ్బ్యాక్ లూప్. మామూలు టైంలో మనల్ని కాపాడాల్సిన ఇదే అద్భుతమైన సిస్టమ్ గుండెపోటు వచ్చినప్పుడు మనకే విలన్గా ఎలా మారుతుందో తెలుసా? అవును, కొన్నిసార్లు మంచి చేయాలన్న ఉద్దేశమే పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. అదెలాగో చూద్దాం. రీసెంట్గా సెల్ అనే ఒక ఫేమస్ సైన్స్ జర్నల్లో వచ్చిన ఒక స్టడీ ఏం చెప్పిందంటే, గుండెపోటనేది కేవలం గుండెకు సంబంధించిన జబ్బు కాదు. అది మెదడు, గుండె, మన ఇమ్యూన్ సిస్టమ్ ఈ మూడింటి మధ్య జరిగే ఒక పెద్ద గొడవ. ఈ ఒక్క వాక్యం ఇన్నాళ్ల మన ఆలోచనలన్నింటినీ తలకిందులు చేసేసింది. సరే, ఈ ప్రమాదకరమైన లూప్ ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, గుండెపోటు వల్ల గుండె కండరం దెబ్బతింటుంది. వెంటనే కొన్ని స్పెషల్ నరాలుంటాయి. అవి మెదడుకొక పానిక్ సిగ్నల్ పంపిస్తాయి. అయ్యో, ప్రమాదం ప్రమాదమని. ఈ సిగ్నల్ అందుకున్న మెదడు కంగారు పడిపోయి ఓవర్ రియాక్ట్ అవుతుంది. ఎలాగంటే, ఇంట్లో ఒక చిన్న అగ్గిపుల్ల వెలుగుతుంటే దాన్ని ఆర్పడానికి ఊళ్ళో ఉన్న ఫైర్ ఇంజిన్లన్నింటినీ పిలిచినట్టు. ఈ ఓవర్ యాక్షన్ వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ నుండి దాడి చేసే కణాలు గుంపులు గుంపులుగా గుండె మీదకి వెళ్తాయి. కాని ఇక్కడే అసలు ట్విస్ట్. అవి హెల్ప్ చేయడానికి బదులు ఆల్రెడీ దెబ్బతిన్న గుండెను ఇంకాస్త పాడు చేస్తాయి. అంటే మంటలార్పడానికొచ్చినవాళ్లే పెట్రోల్ పోసి ఆ ఇంటిని తగలబెట్టినట్టు. ఇదే గుండెపోట్లో జరిగే అసలు విషాదం. ఇప్పుడు నాలుగవ భాగం, ఈ రెస్పాన్స్ను రీవైర్ చేయడం. ఓకే, ప్రాబ్లం చాలా పెద్దది అని అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? లేదా ఉంది. సైంటిస్టులు ఈ ప్రమాదకరమైన సైకిల్ని బ్రేక్ చేయడానికి కొన్ని అద్భుతమైన దారులు కనుగొన్నారు. వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. సైంటిస్టులు 2 సూపర్ స్ట్రాటజీలను ప్రయత్నించారు. మొదటిది ఆ ఫాల్స్ అలారం పంపే చెడు నరాలను సైలెంట్ చేయడం. అంటే అనవసరంగా మోగే ఆ ఫైర్ అలారంను ఆపేయడం లాంటిదన్నమాట. ఇక రెండోది దెబ్బతిన్న మంచి నరాలను రిపేర్ చేసి మళ్లీ గుండెకు మెదడుకు మధ్య కమ్యూనికేషన్ సరిగా జరిగేలా చూడటం.
ఈ ట్రీట్మెంట్స్ వల్ల వచ్చిన రిజల్ట్స్ నిజంగా అమేజింగ్. ఈ చార్ట్ చూడండి. సింపుల్గా చెప్పాలంటే M1 కణాలంటే డెమాలిషన్ టీం లాంటివి, అవి డ్యామేజ్ని పెంచుతాయి. M2 కణాలు రిపేర్ టీం లాంటివి, అవి గాయాన్ని నయం చేస్తాయి. ఇప్పుడు చూడండి, ట్రీట్మెంట్ ఇవ్వని గుండెలో ఈ డెమాలిషన్ టీం చాలా ఎక్కువగా ఉంది. కానీ ట్రీట్మెంట్ ఇచ్చాక ఆ డెమాలిషన్ టీం తగ్గిపోయి మన రిపేర్ టీం పని మొదలుపెట్టింది. ఇది చాలా చాలా కీలకమైన మార్పు. ఈ ట్రీట్మెంట్ ఎంత పవర్ఫుల్ అనేది ఈ ఒక్క నంబర్ చెప్తుంది. బ్రెయిన్ హార్ట్ కమ్యూనికేషన్ని సరిచేసిన తర్వాత గుండెపోటుతో వచ్చే ప్రమాదకరమైన అరిత్మియాలు అంటే గుండె కొట్టుకోవడంలో తేడాలు ఏకంగా 75% పైగా తగ్గాయట. అంటే ఇది ప్రాణాలను నిలబెట్టడంలో ఎంత పెద్ద ముందడుగో ఆలోచించండి. ఇక చివరి భాగం, గుండె ఆరోగ్యం యొక్క భవిష్యత్తు. మనం ఇప్పటిదాకా చూసింది కేవలం ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫ్యాక్ట్ కాదు. ఇది హార్ట్ ట్రీట్మెంట్లో ఒక కొత్త విప్లవానికి నాంది. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, గుండెపోటు అనేది కేవలం గుండెలో ఏదో ఒక చోట జరిగే సమస్య కాదు. అది మొత్తం శరీరాన్ని అతలాకుతలం చేసే ఒక పెద్ద సంక్షోభం. ఆ సంక్షోభం నుంచి బయటపడతామా లేదా అన్నది మన మెదడు ఎలా రియాక్ట్ అవుతుందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ రీసెర్చ్ మెడికల్ సైన్స్లో ఒక సరికొత్త దారిని తెరుస్తోంది. ఫ్యూచర్లో హార్ట్అటాక్ ట్రీట్మెంట్లు అంటే కేవలం ఆ రక్తనాళాల్లోని బ్లాక్లను తీసేయడమే కాదు, మెదడును కూల్చేసి మన శరీరంలో సహజంగా ఉండే హీలింగ్ పవర్ని పెంచే విధంగా కూడా ఉండబోతున్నాయి. అందుకే ఈ ప్రశ్నతో ముగిద్దాం. భవిష్యత్తులో గుండెపోటు నుంచి ఒకరిని కాపాడాలంటే అసలైన చికిత్స గుండెకి కాకుండా మెదడుకు చెయ్యాలేమో. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా ఫిజికల్ థెరపీ లేదా ఎమర్జెన్సీ పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్స్ అవసరమైతే మా క్లినిక్ని సంప్రదించవచ్చు. ధన్యవాదాలు.